Dear aspirants, welcome to Compete Minds. ఈరోజు మనము ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 మాక్ టెస్ట్ నెంబర్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్ అయితే మనం ఇన్డెప్త్గా వెరీ బేసిక్ లెవెల్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ టెస్ట్ కండక్ట్ చేసాం. మీకు ఎక్కడైనా క్వశ్చన్కి సొల్యూషన్ రాకపోతే దాన్ని చూసుకోవడానికి మాత్రమే కాబట్టి మీకు ప్రాబ్లమే ఉండదు. చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Sudhin cycled at 8.5 km per hour for 4 hours, then took an auto and traveled 20 km per hour for 1.5 hours and then walked 4 km per hour for 5 hours. If Sudhin's overall average speed for the entire journey was 10 km per hour, so what is the value of y? Sudhin మొదటి 4 గంటలు 8.5 కిలోమీటర్ల వేగంతో సైకిల్ దొక్కాడు. ఆ తర్వాత ఆటోలో 20 కిలోమీటర్ల వేగంతో గంటన్నర పాటు ప్రయాణించాడు. ఆపై గంటకి 4 కిలోమీటర్ల వేగంతో y గంటలు నడిచాడు. మొత్తం ప్రయాణంలో సుధిన్ యొక్క సగటు వేగం గంటకి 10 అయితే మరి y వాల్యూ ఎంత అడుగుతున్నాడు. చూడనా, మొదటి 4 గంటలు 8.5 సగటు వేగము ఇంటూ కాలము అంటే మొత్తం దూరం. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైమ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ ప్లస్ నెక్స్ట్ 1.5 అవర్ 20 కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ 4 కిలోమీటర్ పర్ అవర్తో y గంటలు y ఇంటూ 4. ఇది దేనికి ఈక్వల్ అంటే సగటు వేగం ఇచ్చాడు, మొత్తం యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు 10 అని. సో 10 ఇంటూ మొత్తం ఎన్ని అవర్స్ అవుతాయి, ఇక్కడ 4 అవర్స్, ఇక్కడ 1.5 అవర్, ఇక్కడ y అంటే మొత్తం 5.5 ప్లస్ y అవర్స్ అవుతాయి. సో యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్సే కదా. రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ చేశా, మనకు కావాల్సినటువంటి అన్నోన్ వేరియబుల్ y వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తున్నా 34, ఇక్కడ 30, ఇది 4y, ఇది 55 ప్లస్ 10y. ఇక్కడ చూడండి 34 30 64, ఇక్కడ ఎంత వస్తున్నా 55, 64 55 అంటే డిఫరెన్స్ ఎంత 9. ఈ 4y అవతలకి పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, 6y అవుతుంది. అంటే 6y ఈజ్ ఈక్వల్ 9 అయితే 6 టేబుల్ 9 ఎన్ని టైమ్స్ పోతున్నాను 1.5 టైమ్స్ పోతుంది. అంటే y వాల్యూ ఈజ్ 1.5. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ కోన్ అండ్ ఏ సిలిండర్ విత్ ఈక్వల్ రాడీ అండ్ హ్యావ్ ఈక్వల్ వాల్యూమ్స్, ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్. సో సమాన వ్యాసార్థాలు అంటున్నాడు. ఓకేనా, శంకు స్తూపానికి సమాన ఘన పరిమాణాలు అంటున్నాడు. సో మీ అందరికి కూడా తెలుసు వాటి ఎత్తుల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఘన పరిమాణాలు సేమ్ కాబట్టి శంకు 1/3 πr²h. దేని ఫస్ట్ ఏమన్నాడు, కోన్ అన్నాడు కదా, ఎస్ కోన్ 1/3 πr²h కోన్కి. సిలిండర్కి ఏంటన్నా సో πr²h. దీన్ని h1 అనుకుందాం, దీన్ని h2 అనుకుందాం. ఈ రెండు సమానం అన్నాడు. సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ సింబల్ పెట్టేద్దాం. సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ సింబల్ పెట్టేద్దాం. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే పైకి పై క్యాన్సిల్ అవుతుంది. వ్యాసార్థాలు సమానం కాబట్టి r² క్యాన్సిల్ అయిపోతుంది. అంటే h1/h2 ఈజ్ ఈక్వల్ టు ఈ 1/3 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 3/1 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 3:1. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. The marked price of a book is 1,000 rupees in a book fair. It is available for a discount. 2 successive discounts of 12 and 8. What is the final price? అంటే ఎంఆర్పి వచ్చేసరికి 1000 రూపాయలు ఉందన్నా, 2 వరుస తగ్గింపులు ఇచ్చిన తర్వాత ఆ బుక్ని ఎంతకు అమ్ముతారని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే సుమారుగా అంటున్నాడు. సో కస్టమర్ ఎంత కొన్నాడు, 1000 రూపీస్ బుక్ అన్న ఎంఆర్పి, మొదటి డిస్కౌంట్ 12% ఇచ్చారు. సో 12% అంటే 120 రూపీస్ పోతుంది, అంటే 880 రూపీస్ ఉంటుంది. సో ఈ 880 రూపీస్ నెక్స్ట్ 8% ఉంటుంది, 8% ఉంటుంది. సో 1% అంటే 8.8, 8% 8 ఇంటూ 8.8, 8 8s are 64, 8.8 టైమ్స్ 6.4, 64 6.4 అంటే 70.4 పోతుంది. 70 తీసేస్తే 810, అప్రాక్సిమేట్గా 810. ఆ 0.4 ఆప్షన్స్లో లేవు కాబట్టి అప్రాక్సిమేట్గా మీ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సో ఫైండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ cos 120 degrees.
సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ కాస్ 120 డిగ్రీస్ మనం కాస్ 180 మైనస్ 60 అని రాయొచ్చు. అంటే అప్పుడు కాస్ 60 అవుతుందనా. సో కాస్ 60 వాల్యూ ఎంతనా మనకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కాస్ అనేది 120 డిగ్రీస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ కాస్ 120 అంటే కాస్ 60 అంటే 1/2 అంటే మైనస్ 0.5. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. నాలుగో అనుపాతాన్ని కనుగొనమంటున్నాడు. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. నాలుగోది అంటే డి కనుక్కోవాలి. మనందరికి కూడా తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే బీసీ. ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మధ్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ డి. సో దీని 12 టేబుల్లో 12 1s are 12 6s. దీని 12 టేబుల్లో 12 1s are 12 8s. 144లో 2 12s ఉంటాయి, 12 ఇంటూ 12. సో 16 ఇంటూ 18 అన్న. సో 18 10 టైమ్స్ 180, 18 6s 108, 108 ప్లస్ 180, 108 ప్లస్ 180. సో ఎంత వస్తుందన్నా 288 వస్తుంది. 18 10 టైమ్స్ 180, 18 6s 108, 180 ప్లస్ 108 288. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, మొత్తం కూడా చెక్ చేయకర్లే. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చాడు. అయితే ఈ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు. దీన్ని కన్క్లూడ్ చేస్తే ఏమొస్తున్నాడు మనకు చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చిన తర్వాత ఇక్కడ -2ab వస్తుంది, ఇక్కడ -2bc వస్తుంది, ఇక్కడ -2ca వస్తుంది కదా. సో నేను ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కాబట్టి 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి, 2ని కామన్ తీసేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. -2ని కామన్ తీయొచ్చు కదా. -2ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇదే కదా మిగిలేది. ఇప్పుడు మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ తెలుసు 14 అని. అంటే 2 ఇంటూ 14 మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ కావాలి. సో ఇది ఉంది కదా, దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో దట్ ఈస్ ఈక్వల్ టు 36. ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు మనకు 14 అని. సో ఆ 14 యువతలు తీసుకెళ్తే ఏమవుతుందా 22 అవుతుంది. అప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతున్నా 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 11 అవుతుంది. ఈ వాల్యూ 11 అంటే 2 ఇంటూ 11. ఇది 2 ఇంటూ 14 అనేది 2 ఇంటూ 11 అంటే 2 ఇంటూ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ మొత్తం కూడా చేయక్కర్లేదు. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఇది 28, ఇది 22. డిఫరెన్స్ విల్ బి 6. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. In a company, a piece of work can be completed in 4, 6, 18 days respectively by R, S, T. In how many days will the work will be completed by together? ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అంటున్నాడు. R అనే వాళ్ళు 4 డేస్లో చేస్తారంట, ఎస్ అనే వాళ్ళు 6 డేస్లో చేస్తారంట, టీ అనే వాళ్ళు 18 డేస్లో చేస్తారు. ముందు టోటల్ వర్క్ అనుకుందాం. సో టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం 6 చేయక్కర్లేదు, 18లో ఉంటుంది. 4కి 18కి ఎల్సిఎం ఇట్ గోస్ 2 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ ఆఫ్ 18 అంటే 36. ఎల్సిఎం 36 అవుతుంది. అప్పుడు 6 డైలీ 9 యూనిట్స్ చేయగలరు, ఎస్ డైలీ 6 యూనిట్స్ చేయగలరు, టీ డైలీ 2 యూనిట్స్ చేయగలరు. ముగ్గురు కలిస్తే 17 చేయగలరు, ముగ్గురు కలిస్తే 17 చేయగలరు. సో టోటల్ వర్క్ ఎంత ఉందంటే 36 ఉంది. సో 36/17, 17 2s are 34. సో 2 ఉంటుంది, 0 పెట్టుకుంటే 1 వస్తుంది. అంటే 2.1 సంథింగ్ ఉండాలి. అలా 2.1 సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి ఉంది, అంటే 2.12. మళ్ళీ పూర్తిగా చేయక్కర్లేదు, ముగ్గురు కలిస్తే 2.12 డేస్లో చేస్తారు. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. A shopkeeper purchases 6 small cool drink bottles for 100 rupees. For how many such should he sold one such bottle to get a profit of 20%? ఒక దుకాణదారుడు 6 చిన్న శీతాల పానీయాల బాటిల్ను 100 రూపాయలు కొనుగోలు చేశాడు. అయితే 20% లాభం పొందడానికి అతను అలాంటి ఒక సీసాని ఎంతకు అమ్మాలి అని. అసలు ఎన్ని అమ్మాలో చూద్దాం 100 రూపాయలకి. జాగ్రత్తగా మీరు చూస్తే 6 కొన్నానన్న 100 రూపాయలకి 20% లాభం రావాలంటే 120%.
ఎన్ని అమ్మాలో చూద్దాం ఫస్ట్. అప్పుడు ఒకదాని యొక్క సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ రానో 20 టైమ్స్. సో 20 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. అంటే 100 రూపాయలకి 5 అమ్మాలి. 100 రూపాయలకి 5 అమ్మాలి అంటే అప్పుడు ఒక్కొక్కటి ఎంత కమ్మాలని 20 రూపాయలకి అమ్మాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. మీరు మళ్ళీ ఒక బాటిల్ యొక్క కొన్న వేల కనుక్కొని మళ్ళీ సర్కస్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అంటే జనరల్గా చాలామంది ఇలా సాల్వ్ చేయరు. ఎలా చేస్తారంటే 100 రూపాయలకి 6 వచ్చినాయి కదా, ఒక బాటిల్ ఖరీదు ఎంత వస్తుంది? 6తో సర్కస్ చేస్తారు, 16.66 వస్తుంది. ఈ 16.66 మీద 20% క్యాలిక్యులేట్ చేస్తారు, 1.66. అప్పుడు 3.33 సంథింగ్ వస్తుంది. ఆ 3.33 యాడ్ చేస్తే మళ్ళీ గదే వస్తుంది. ఈ సర్కస్ అంతా చేయక్కర్లేదు, ఇలా సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్ చూడండి. ఎప్పుడైనా సరే టఫ్ నెంబర్స్గా అంటే కాంప్లికేటెడ్గా క్యాలిక్యులేషన్ ఉండకూడదు, చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ ఉండాలి. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఈజ్ 1848 చదరపు మీటర్లు అండ్ ద సెంట్రల్ యాంగిల్ ఫర్ ద సెక్టార్ ఇట్ ఈస్ 270. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సెక్టార్ యొక్క సో వైశాల్యం మనకు తెలుసు, ఎంత ఇచ్చానని ఇక్కడ మనకు 1848. ఫార్ములా ప్రకారం చూసుకుంటే θ/360. θ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 270. θ/360 ఇంటూ πr². సో π అంటే 22/7 అనా, r². r వాల్యూ మనకు కనుక్కోవాలి. సో 93 జార్స్, 94 జార్స్. ఇక్కడ 3 ఇంటూ 22 అంటే ఎంతనా? 66. 66 ఎగ్జాక్ట్గా 28 టైమ్స్ పోతుంది ఇది. ఎందుకంటే 66 అక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 6 టేబుల్ 8 వచ్చేది ఓన్లీ 8 టైమ్స్. 3 టైమ్స్ అయితే పోదు, 3 టైమ్స్ కన్నా ఎక్కువ పోతుంది. 66 2 జార్స్ 132 అంటే 2 టైమ్స్ కన్నా ఎక్కువ. అంటే ఎండ్ విత్ 8 అంటే 28. మళ్ళీ పూర్తిగా క్యాన్సిల్ చేయగల. ఇక్కడ 4 ఇంటూ 7 అన్నా సరే 28 కదా, ఆ 28 యువతలకు వస్తే 28² అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ 28² అంటే r ఈజ్ ఈక్వల్ 28. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్త చూడండి ఇక్కడ. సో P ఇచ్చాడు, Q ఇచ్చాడు, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం LCM PQ అవుతుంది. LCM ఏమవుతుంది? PQ అవుతుంది. సో అప్పుడు న్యూమరేటర్లో PQ ప్లస్ Q³ వస్తుంది. సో ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ PQ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో PQ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? √2 + 1కి √2 + 1కి √2 - 1కి √2 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే PQ వాల్యూ 1 అయిపోతుంది. ఓకేనా? సో P వాల్యూ మనకి ఎంత ఇచ్చాను ఇక్కడ? √2 + 1/√2 - 1 ఇచ్చారు. దీన్ని రేషనలైజేషన్ చేద్దాం, అగ్రణీయం చేద్దాం. సో అగ్రణీయం చేస్తే మనకు డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్తో మల్టిప్లై చేశాను. డినామినేటర్ అనేది 1 అయిపోతుంది. a² - p². 2 - 1 అంటే 1 అయిపోతుంది. న్యూమరేటర్ ఏమవుతుంది? 2 + 1 + 2√2 వస్తుంది. అంటే 3 + 2√2 వస్తుంది. ఇది P వాల్యూ. Q వాల్యూ చేయకర్లా, రివర్స్లో ఉంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, రివర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. 3 - 2√2 వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే P + Q ఎంత వస్తున్నా? P + Q ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో మనకు P + Q తెలుసు, PQ తెలుసు. ఇప్పుడు దీన్ని క్యూబింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది? PQ + Q³ + 3 టైమ్స్ ఆఫ్ PQ ఇంటూ P + Q. 6³ అంటే 216. ఈ PQ వాల్యూ 1, P + Q వాల్యూ 6. 3 ఇంటూ 6 అంటే 18. అంటే ఈ 18ని ఈ 216లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 198. సో PQ + Q³ మనకు కావాల్సింది ఈ వాల్యూనే. డినామినేటర్ 1 అయిపోతుంది. 198/1 అంటే 198. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ టుగెదర్ ఇన్ ఎ హాఫ్ టైమ్ the time taken by women and a boy together. A boy alone can do it in 20 days. 2 men together can finish the work in 30 days. In how many days will the work will be completed by 4 men? ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తారా? అబ్బాయి అంటే బాయ్ నాన్న. బాయ్ ఒంటరిగా ఉండే మాడితే 20 రోజుల్లో పని పూర్తి చేయగలడు. ఇద్దరు ఉమెన్లు అయితే, ఇద్దరు మహిళలు అయితే 30 రోజులు పట్టింది. ఇప్పుడు ఇద్దరు మహిళలకు 30 రోజులు పడితే, ఇద్దరు కలిస్తే 30 రోజులు పడితే, అప్పుడు ఒక ఉమెనే ఉండే మాడైతే 60 రోజులు పడుతుంది కదా. మ్యాన్ గురించి ఇవ్వలేదు, మ్యాన్ గురించి మనకి ఇవ్వలేదు. సో LCM ఎంత అవుతుంది? 60 అవుతుంది. అంటే డైలీ బాయ్ యొక్క ఎఫిషియన్సీ 3, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1.
ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే ఒక మ్యాను ఒక ఉమెను ఎంత టైం తీసుకుంటారు అంటే ఒక బాయ్ ఒక ఉమెన్ తీసుకునే సమయంలో హాఫ్ సమయం తీసుకుంటున్నారు. అంటే ఒక అబ్బాయి ఒక మహిళ కలిసి ఒక పనిని ఎంత సమయంలో అయితే పూర్తి చేస్తారో వాళ్ళు తీసుకున్న సమయంలో ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి వాళ్ళు తీసుకున్న సమయంలో సగం తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2 days తీసుకున్నారనుకోండి, ఈ టీం 2 days తీసుకున్నారనుకోండి, ఈ టీం 1 day తీసుకుంటుంది. ఇద్దరు చేసే వర్క్ ఒకటే. ఇప్పుడు మ్యాన్ డేటా తెలియదు మనకు, ఉమెన్ బాయ్ తెలుసు కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాన్ డేటా వస్తుంది. ఉమెన్ ప్లేస్లో 1 పెట్టండి, మ్యాన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు బాయ్ ప్లేస్లో 3 పెట్టండి, ఇక్కడ 1. 3 + 1 అంటే 4, 4 × 2 అంటే 8. అప్పుడు మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. అంటే మ్యాన్ ఎఫిషియన్సీ 7. ఇప్పుడు ఆ మొత్తం 60 యూనిట్లని నలుగురు పురుషులు కంప్లీట్ చేయాలి. ఒక పురుషుడు 7, నలుగురు పురుషులు అంటే 4 × 28. సో 28 2s are 58, 56. 4 ఉంటుంది. సో 4/28 అంటే 1/7. 1/7 అంటే 14.28 వస్తుంది, అంటే 2.14. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో సింప్లిఫికేషన్ అడిగారు, జాగ్రత్త చూడండి. సో దీని వాల్యూ ఎంత అవుతుందన్నా 5 అవుతుంది. 12/3 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ముందు ఓఎఫ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దీన్ని ఎలా రాస్తామంటే 16 × 8 × 1/16 రాస్తాం. 16 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 20 + 8 అంటే ఇక్కడ 28 వస్తుంది. ముందు హాఫ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇది 2 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది, ఇది 9 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. సో 28 - 6 వస్తుంది, అంటే 22 వస్తుంది. సో 22 - 22. సో ఇక్కడ 9 వస్తుందని ఇక్కడ -22, అంటే యువర్ ఆన్సర్ ఇస్ -13. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A and B invested money in a business in the ratio of 7:5. If 15% of the total profit goes for charity and A share in the profit is 5950, టోటల్ ప్రాఫిట్ మొత్తం లాభం ఎంత? సో ఏకి బికి పెట్టుబడుల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో లాభాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. సో పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అంటే 7:5 అనేది పెట్టుబడుల నిష్పత్తి యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ రేషియో. ఏకి ఎంత మనీ వచ్చిందన్న 5950, అంటే 7 parts అంటే 5950. ముందు టోటల్ కనుక్కుందాం. 12 parts ఇద్దరు కలిపి కనుక్కుందాం, బీతో పని లేదు. ఇద్దరు కలిపి అంటే 12 parts. 7 టేబుల్లో 7 8s are 56, 7 5s are అంటే 850 టైమ్స్ పోతుంది. 12 × 850, 12 800 times 9600, 1250 times 600, 600 + 9600 10,200. కానీ మీ ఆన్సర్ 10,200 కాదు. ఈ 10,200 ఎప్పుడు చారిటీకి 15% ఇచ్చిన తర్వాత మిగిలిందే కదా పంచుకునేది వాళ్ళు. ఎప్పుడైనా ఇలాంటి డొనేషన్స్ ఉన్నప్పుడు ఆ డొనేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాఫిట్ మాత్రం వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే 15% డొనేషన్ ఇచ్చారు అంటే 85% ఉంటుంది కదా, ఆ 85% కదా వాళ్ళు షేర్ చేసుకుంది. అంటే 85% విలువ ఎంత అన్నా 10,200. అయితే టోటల్ ప్రాఫిట్ మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నాను. మొత్తం అంటే 100%. సో 5 టేబుల్లో 517 టైమ్స్, 5 టేబుల్లో 520 టైమ్స్, 17 6s are 102 అంటే 600 టైమ్స్ పోతుంది. సో 20 × 600 అంటే 12,000. సో మీ ఆన్సర్ ఏమవుతున్నా 12,000 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో బొమ్మను గమనించండి అంటున్నాడు. కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటున్నాడు. ఏబి డిస్టెన్స్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా. ఆ ఫార్ములాను అప్లై చేసిన ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేశారు. అది ఇచ్చినా వస్తుంది, లేదంటే దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా డ్రా చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ 90 degrees అవుతుంది. ఇది 12 అన్నప్పుడు ఇది కూడా 12 అవుతుంది. సో ఇక్కడ 3 కాబట్టి ఈ పార్ట్ 3 అవుతుంది, ఇది 5 అవుతుంది. 5 12 ఉన్నప్పుడు ఇది 13 అవుతుంది. నేను 5 12 13 అనేది పైథాగరస్ స్టెప్ పెట్టుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. సాధారణ వడ్డీపై 8 సంవత్సరాల్లో మొత్తం రెట్టింపు అవుతుంది, అసలు అనేది రెట్టింపు అవుతుంది. అదే వడ్డీ రేటుతో 8 సంవత్సరాల్లో 25,000 రూపాయలు, ₹1,00,000 అవుతుందని అడుగుతున్నాడు. సింపుల్గా నాన్న, ఇక్కడ 25,000 1 lakh అవుతుందంటే 4 times అవుతున్నట్టు. ఎన్ని టైమ్స్ అవుతున్నట్టు? 4 times అవుతున్నట్టు. సింపుల్గా ఆ వాల్యూస్ మర్చిపోండి. డబల్ అవ్వడం అంటే ఏంటి? రెట్టింపు అవ్వడం అంటే ఏంటి? 100 200 అవ్వాలి. ఆ వాల్యూస్ని మర్చిపోండి. రెట్టింపు అవ్వడం అంటే ఏంటి? అసలు 100 అయితే మొత్తం 200 అవ్వాలి. అప్పుడు వడ్డీ ఎంత వస్తుందన్నా? వడ్డీ ఎంత వస్తుంది? ₹100 వస్తుంది. ఈ ₹100 రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మనకు? 8 years పట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? 8 years పట్టింది.
నెక్స్ట్ ఏమన్నాడు 100 4 టైమ్స్ అవ్వాలంట. అంటే 4 టైమ్స్ అంటే ఎంత? 400. 100 400 అవుతుందంటే వడ్డీ ఎంత రావాలి? 300 రావాలి. మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు వడ్డీ మీద ఉండాలి. 100 రూపాయలు వడ్డీ రావాలంటే 8 సంవత్సరాలు పడితే, మరి అలాంటివి 300 రూపాయలు రావాలంటే 24 సంవత్సరాలు పడుతుందా? ప్రతి 100 రూపాయలకి 8 సంవత్సరాలు పడితే 300 రూపాయలు రావడానికి 24 సంవత్సరాలు పడుతుంది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 24. సో ఇది డైరెక్ట్ ఫార్ములా అన్న. సో tan 15 degrees అనేది ఫార్ములా ఇది. సో tan 15 అంటే సో 2 - √3 వస్తుందన్న. డైరెక్ట్ మనకు ట్రిగ్నామెట్రీ త్రికోణమితి అడ్వాన్స్డ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇది tan 15, ఇది tan 75 వాల్యూ. ఓకే, సో ఇప్పుడు tan 15 అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సురేష్ అండ్ అనిల్ ఆర్ వర్కింగ్ అన్ ఎ స్పెషల్ ప్రాజెక్ట్. సురేష్ takes 5 hours to type 40 pages and Anil needs 6 hours to type 32 pages on a computer. How much time will it take to them to type 110 pages of assignment if they work on 2 different computers? రెండు మొత్తం మన టార్గెట్ ఏంటంటే 110 pages టైప్ చేయాలి. ఈ 110 pages ఎవరు టైప్ చేయాలి? ఇద్దరు కలిసి టైప్ చేయాలి వేరు వేరు కంప్యూటర్ల మీద. ఈ 110 అనేది వర్క్ అంటే డిస్టెన్స్, టైం కావాలి కాబట్టి డిస్టెన్స్ మీద స్పీడ్ వేయాలి. ఎవరి స్పీడ్ ఎంత? మొదటి వాడితే 40 పేజీలను 5 గంటల్లో టైప్ చేయగలరు. 40 పేజీలను 5 గంటల్లో టైప్ చేయగలరు. ఇది మొదటి వాడిది. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. రెండో వాడు 32 పేజీలని 6 గంటల్లో టైప్ చేయగలరు. 32/6. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. చూడండి జాగ్రత్తగా. 5 టేబుల్ 8 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్, ఇది 16 టైమ్స్ పోతుంది. 3 LCM అవుతుందన్నా, అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 3 LCM అంటే 3 8s 24, 24 + 16 అంటే 40 అవుతుంది. 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 33/4 అవుతుంది. 4 8s 32, 4 8s 32, రిమైండర్ 1 వస్తుంది. 1/4 అంటే 15 minutes. అంటే యువర్ ఆన్సర్ ఇస్ 8 hours 15 minutes. ఆప్షన్ 1 విల్ బి ది రైట్ ఆన్సర్. Meenu is 38 years old. Her daughter is 8 years old. In how many years will Meenu will be double to her daughter's age? ఎన్ని సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అడుగుతున్నాడు. సో మీనుది 38 ఉంది నాన్న, వాళ్ళ డాటర్ది 8 years ఉంది. ఎన్ని సంవత్సరాల తర్వాత మీను వయసు డాటర్ వయసుకి రెట్టింపు 2 రెట్లు ఉంటుందని అడుగుతున్నాడు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నానా. ఇప్పుడు 22 సంవత్సరాలు యాడ్ చేసామనుకోండి మీనుకి, డాటర్ కూడా 22 సంవత్సరాలు యాడ్ చేయాలి. అప్పుడు డాటర్తో 30 అవుతుంది, తింది 60 అవుతుంది. రెట్టింపు అయిందా లేదా? అలా ఏమి యాడ్ చేస్తే రెట్టింపు అవుతుందో చూసుకోగలిగితే చాలు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. Shatabdi Express so covers 700 kilometers in 5 hours, another 1012 kilometers in 11 hours. What is the average speed? So సగటు వేగము అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం. సో టోటల్ డిస్టెన్స్ 700 1012, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 5 hours 11 hours. అంటే టోటల్ టైం కదా మనకు కావాల్సింది. 5 గంటలు 720 కిలోమీటర్, 11 గంటల్లో మరో ప్రయాణిస్తే రైలు సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో సగటు వేగము అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం కదా. ఎస్, ఇక్కడ మొత్తం ఎన్నినా మెరిగిని చూస్తే 700 kilometers-ని 5 hours-లో వెళ్తున్నారు, అండ్ అనదర్ 1012 kilometers 11 hours-లో వెళ్తున్నారు. సో అప్పుడు మొత్తం ఎంత అవుతుంది మనకు? 5 + 11 అంటే 16 అవుతుంది. 16 మొత్తం. కాకపోతే అక్కడ మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు, అది గమనించాలి మీరు. దేంట్లో అడుగుతున్నాడు? మీటర్ పర్ సెకండ్. ఇది కిలోమీటర్ పర్ అవర్లలో వస్తుంది. అంటే మనం ఇంటూ ఏం వేయాలి? 5/18 వేయాలి, అది మర్చిపోకూడదు. సో ఇక్కడ ఎంత వస్తుందన్నా? 1712 వస్తుంది. 16 టేబుల్లో 16 1s 16, 16 7s 112. అంటే 18 టేబుల్లో 107 పోదు. అంటే మన ఆన్సర్ 18తో ఎండ్ అవ్వాలి. సో 18తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయినా? ఒకటే ఆప్షన్ ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? మొత్తం చేయగలదు మళ్ళీ. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో రెయిన్ఫాల్ గురించి ఇవ్వడం జరిగింది. అత్యధిక శాతం మార్పు ఏ నెలలో మార్పు శాతం అత్యధికంగా ఉంటుందని అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ షోస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్? హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్. 2 years ఇచ్చాడు కదా, 21 22 డేటు. సో ఎక్కడ హైయెస్ట్ మ్యాక్సిమం ఎక్కడ అంటున్నాడు? ఇక్కడ ఎన్ని నెలలు ఉన్నాయి మనకు? 6 months ఉన్నాయి. 6 వెరిఫై చేయక్కర్లేదు, 4 ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. జనవరికి మీరు చూస్తే ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 55 ఉంది. 35 నుంచి 55కి వెళ్ళిందంటే అంటే ఒరిజినల్ వాల్యూ 35, 55కి వెళ్ళిందంటే ఎంత పెరిగినట్టు? 20 పెరిగినట్టు, అంతే కదా.
20 పెరిగినట్టు. సో ఇంటూ 100. ఇది జనవరి మంత్. ఖచ్చితంగా అన్ని వెరిఫై చేయాల్సిందే ఆప్షన్స్ వరకు. సెప్టెంబర్ మంత్ నెక్స్ట్. సెప్టెంబర్ మంత్ మీరు చూసుకుంటే 15 కాస్త 25 అయింది. 15 కాస్త ఎంత అయిందన్నా 25 అయింది. అంటే 15 నుంచి 25కి వెళ్ళిపోయింది. అంటే 10 పెరిగింది ఇంటూ 100. సో నెక్స్ట్ ఏంటి? సెప్టెంబర్ తర్వాత మే. సో మే గిని మీరు చూసినట్లయితే మే. సో మే ఏంటన్నా 45 నుంచి 75కి వెళ్ళిపోయింది. అంటే 45 నుంచి 75కి వెళ్ళిపోయింది అంటే 30 పెరిగింది ఇంటూ 100. నెక్స్ట్ మార్చ్ మంత్. ఇది మేనా? మార్చ్ గిని మీరు చూసినట్లయితే మార్చ్. సో 25 కాస్త 45 అయింది. 25 కాస్త 45 అయింది అంటే 20 పెరిగింది ఇంటూ 100. సో ఈ నాలుగిట్లో అత్యధికం ఏంటో చెప్పాల్సి. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నాలుగిటిని కంపేర్ చేయాల్సింది ఖచ్చితంగా తప్పదు. సో ఇక్కడ 5 టేబుల్లో 5 4 జార్స్ 5 7 జార్స్. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 4/7 అంటే 57 1/7. తెలియకపోతే సర్కిల్ చేయాల్సి వస్తుంది. దీన్ని 2/3 రాయొచ్చు. 2/3 అంటే 66 2/3. నెక్స్ట్ ఇది కూడా 15 2 జార్స్ 15 3 జార్స్. ఇది కూడా 66 2/3 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 5 4 జార్స్ 5 5 జార్స్ 4/5. 4/5 అంటే 80%. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా మార్చ్. 6 చెక్ చేయక్కర్లేదు. 4 ఆప్షన్స్ 4గిటిని చెక్ చేసి సరిపోతుంది. సో ఏబిసి త్రిభుజం ఉంది ఇక్కడ. యాంగిల్ ఏ అనేది 90 degrees అంటున్నాడు. యాంగిల్ ఏ 90 degrees అంటున్నాడు. సో ఏబిసి ట్రయాంగిల్లో ఏసీ 5 ఇచ్చినాడు, బీసీ 9 ఇచ్చున్నాడు. త్రిభుజం పీక్యూఆర్ కూడా యాంగిల్ పి అనేది 90 degrees అంటున్నాడు. యాంగిల్ పి అనేది 90 degrees అంటున్నాడు. పీక్యూఆర్లో పిఆర్ 3 ఇచ్చాడు, క్యూఆర్ 8 ఇచ్చాడు. సో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయా? లేవు. అందుకని సిమిలర్ ట్రయాంగిల్ కాదు. ఈక్వల్ నాట్ ఈక్వల్ అని మనం చెప్పలేము. నాట్ సిమిలర్ అని చెప్పగలం. ఈ రెండు చూస్తే నాట్ సిమిలర్ అని చెప్పగలం. సిమిలర్ కావాలి అంటే, సాదృశ్య త్రిభుజాలు అవ్వాలి అంటే వాటి కరస్పాండింగ్ ఓకేనా. సో భుజాలు సమానంగా ఉండాలి. లేవు. 5 ఉంటే 3 ఉంది, 9 ఉంటే 8, కనీసం మల్టిపుల్స్ కూడా కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాదు అని చెప్తాం. అగైన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగాను అన్న, జాగ్రత్త చూడండి. ఇక్కడ ముందు ఈ పార్ట్ వరకు చూడండి. 1/5. ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? డివిజన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. మనం అకార్డింగ్ టు బార్డ్మాస్ రూల్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? డివిజన్కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి బార్డ్మాస్లో. ఓకేనా? తర్వాత ఇచ్చేయాలి. 1/5. నేను ఇక్కడ చూడండి, ఈ 2/5 ఎలా రాయొచ్చు? 7/5 రాయొచ్చు కదా. డివిజన్ మల్టిప్లికేషన్ రాస్తున్నాం కాబట్టి దీన్ని 5/7 రాస్తున్నాం. -2/7. 5కి 5 క్యాన్సిల్ అయితే 1/7 -2/7. అప్పుడు -1/7 వస్తుంది. ఆ పార్ట్ వరకు చేస్తే -1/7 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బ్రాకెట్లో ముందు కన్క్లూడ్ చేయాలి. బ్రాకెట్లో కన్క్లూడ్ చేస్తే ఏమొస్తుంది? 23/10 వస్తుంది. ఇక్కడ 13/5 వస్తుంది. ఎల్సిఎం 10 అవుతుంది. సో ఇక్కడ 23, అక్కడ 26, అంటే 49/10 అవుతుంది. 49/10. సో ఇప్పుడు ముందు ఇంటూ చేయాలి నాన్న. 3/7 ముందు ఇంటూ చేయాలి. ఓఎఫ్ ఆఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 7 7 జార్స్ అంటే 21/10 వస్తుంది. ఇప్పుడు చూడండి, 7/10 డివిజన్ ఉంది కదా, దాన్ని మల్టిప్లికేషన్ రాస్తే ఉన్నదాన్ని ఉల్టా చేసి రాస్తా. 10/21. 7 3 జార్స్ 10కి 10 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1/3 మిగులుతుంది ఇక్కడ మనకు మొత్తం మీద. సో 1/3 - 1/7 ఎల్సిఎం 21 అవుతుంది. 3 7 జార్స్ నాన్న, 3 7 జార్స్, 7 3 జార్స్ అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/21. సో ఆప్షన్ ఇస్ వాట్ అన్న? 4/21. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సంవత్సరంలో 4 నెలలు రెస్టారెంట్ ఉపయోగించే వివిధ ఆహార పదార్థాల పరిమాణాలు ఇచ్చున్నారు. సో అడిగింది మొత్తం 4 కాలాల్లో ఉపయోగించిన ఆహార పదార్థం సి యొక్క సగటు పరిమాణం. అంటే సి యొక్క యావరేజ్ అడుగుతున్నారు. సి యావరేజ్. సో ఈ 4ని సమ్ చేసి /4 వేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ అలా సమ్ చేసి /4 చేసి సర్కట్ చేయొద్దు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇది 280 ఉంది, ఇది 280 ఉంది కదా. ఇది 280 కన్నా 15 ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసుకోండి. ఇది 280 కన్నా
35 ఎక్స్ట్రా ఉంది. అన్నిటిని 280గా కన్సిడర్ చేశాను. ఆ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ రాసుకున్నాను. ఎక్స్ట్రా ఎంత ఉందన్నా 50 ఉంది. ఇప్పుడు దీన్ని మనం బై 4 చేస్తే సరిపోతుంది. మొత్తాన్ని యాడ్ చేసి ఇంత లార్జర్ వాల్యూ వచ్చి అప్పుడు బై 4 చేయడం కన్నా ఈ ఎక్స్ట్రా థింగ్స్ని బై 4 చేస్తే సరిపోతుంది. అంటే 50/4 హాఫ్ 15 హాఫ్ చేస్తే 25 హాఫ్ చేస్తే 12.5. అంటే 280కి 12.5 యాడ్ చేస్తే 292.5. A thief is spotted by policeman from 210 meters. 210 మీటర్ల దూరంలో దొంగ ఉన్నట్టు పోలీస్ గుర్తించారు. సో పోలీస్ స్పీడ్ ఏమో 25, దొంగ స్పీడ్ 25, పోలీస్ స్పీడ్ 32. ఎందుకంటే పోలీసు వాళ్ళే ఎక్కువ ఉండాలి, లేకపోతే దొంగని పట్టుకోలేరు. అయితే సో దొంగని పట్టుకునే ముందు దొంగ ఎంత దూరం పరిగెత్తాడు అంటే థీఫ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? థీఫ్ డిస్టెన్స్, దొంగ ప్రయాణించిన దూరము. అంటే ఏం చేయాలంటే దొంగ వేగము ఇంటూ థీఫ్ స్పీడ్, దొంగ వేగము ఇంటూ టైము అంటే ఎంత సమయంలో దొంగను పట్టుకుంటారు. సమయము అంటే ఏంటి? మళ్ళీ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ వస్తుంది, సాపేక్ష వేగం వస్తుంది. థీఫ్ స్పీడ్ ఎంత అని ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే థీఫ్ స్పీడ్ ఎంత? 25. 25 ఇంటూ డిస్టెన్స్ ఎంత అన్న 210. సో 210 బై రిలేటివ్ స్పీడ్, సేమ్ డైరెక్షన్ కదా. చేంజింగ్ ఎప్పుడు కూడా ఒకే దిశలో ఉంటుంది, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అలానే తీసుకోవాలి. డిఫరెన్స్ 7 వస్తుంది. సార్ యూనిట్ కన్వర్షన్ ఎందుకు చేయలేదు సార్ అంటే 25 యూనిట్ కన్వర్షన్ చేయాలి, 7 కూడా యూనిట్ కన్వర్షన్ చేయాలి. ఆటోమేటిక్గా దానికి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఎన్ని టైమ్స్ అన్నా 30 టైమ్స్ పోతుంది. 25 ఇంటూ 30 అంటే 750 వస్తుంది. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీలో సింప్లిఫికేషన్ అడిగారు. tan 45 అంటే 1, tan స్క్వేర్ 45 అన్న 1 అంటే మనకు 4/3 వస్తుంది. cos 30 అంటే మనకు √3/2 వస్తుంది. cos స్క్వేర్ 30 కాబట్టి 3/4 వస్తుంది. సో 3 ఇంటూ 3/4 అంటే 9/4 వస్తుంది. సీకెంట్ 30, cos 30 అంటే √3/2, సీకెంట్ అన్నప్పుడు ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు 2 ఇంటూ √3/2 అంటే ఏమవుతుంది? 3/4 అవుతుంది. కానీ ఇక్కడ 4/3 రాయాలి. అంటే మైనస్ ఉంది కదా, మైనస్ రాస్తున్నాను. -8/3. cos 60, సో tan 30 అన్న cos 60 అన్న ఒకటే. 1/√3 స్క్వేర్ చేసినప్పుడు 1/3 వస్తుంది. 3కి 3 క్యాన్సిల్ అయితే 1/4 వస్తుంది. సో ఎల్సిఎం 12 అవుతుంది. 3 4s 4 4s 16, 4 3s 3 9s 27, 3 4s 4 8s 32, 4 3s 3 1s 3, 35. ఇక్కడ 43 వస్తుంది. సో 8 వస్తుంది. 43లో 35 తీసేస్తే 8/12 అంటే 4 2s 4 3s 2/3. ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ ఎక్స్, కాలేజ్ వై, కాలేజ్ జెడ్, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఫిగర్ మీకు క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ విజిబిలిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపీర్డ్ ద ఎగ్జామ్ KLM and టుగెదర్? సో ఇన్ కాలేజ్ జెడ్ గురించి మాట్లాడుతున్నారు. KL M అదేవిధంగా N, ఈ 4 కాలేజీలకు యావరేజ్ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 8 6 14, 14 ఒక 2 16, 16 ఒక 6 22. అంటే 2తో మనకి ఆన్సర్ ఎండ్ అవుతుంది. బై 4 చేయాలన్నప్పుడు 4 టేబుల్లో 2 వచ్చేది 3 టైమ్స్ కానీ 8 టైమ్స్ కానీ వస్తుంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఆప్షన్ అనేది 3తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వాలి. 3తో ఎండే ఆప్షన్స్ ఒక 2 ఉన్నాయి. 423 523. ఇది 300 400 700, 7 ఒక 5 12, 12 ఒక 3 15. అప్పుడు ఖచ్చితంగా మన ఆన్సరు 15 కాబట్టి ఇక్కడ ఒక 50, ఇక్కడ 30, 80 80 90 170 16 70. బై 4 వేసినప్పుడు సో మనకు 400స్లోనే ఆన్సర్ రావాలి. 500స్లో వచ్చే ఛాన్స్ లేదు. 2000 దాటినప్పుడు మనకు 500స్లో వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. లేదు మొత్తం యాడ్ చేసుకున్నా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది. తెలుగు మీడియం అన్న సేమ్ క్వశ్చన్ తెలుగు మీడియంలో ఇచ్చారు. 423 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన సెట్ యొక్క బాహుళకం ఎంత అని అడుగుతున్నాడు. సో మోడ్ అంటే ద మోస్ట్ రిపీటేటివ్ వాల్యూ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. సో ఇచ్చినటువంటి ఆ సంఖ్యాసనంలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందని బాహుళకము అంటాం. సో ఇచ్చిన ఆప్షన్లు వెరిఫై చేస్తే చాలు. 11 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది 11.
5 1 time, 2 times, 5 3 times రిపీట్ అయింది. సో నెక్స్ట్ 6 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? సో 6 ఇక్కడ 1 టైం రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్ రిపీట్ అయింది, 5 టైమ్స్ రిపీట్ అయింది. 7 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. అంటే సో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందన్నా 6. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ త్రిప్తి సాల్వింగ్ ఏ క్వశ్చన్ ఈస్ 0.64. అంటే ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి సంభావ్యత 0.64. అయితే ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయకపోవడానికి గల సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూస్తే మనకు ఒక రూల్ తెలుసు. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అకరింగ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద సేమ్ ఈవెంట్ నాట్ అకరింగ్ విల్ బి ఈక్వల్ టు 1. అంటే ఒక సంఘటన జరగడానికి ప్లస్ ఆ సంఘటన జరగకపోవడానికి గల సంభావ్యతని కలిపితే 1 వస్తుంది. మనకు పి ఆఫ్ ఈ అనేది 0.64 ఇచ్చాడు. అప్పుడు పి డాష్ ఆఫ్ ఈ ఏమవుతుందన్నా ఆ 1లో నుంచి 0.64 తీసేస్తే 0.36 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. If the mean of the first sequence is m, second sequence is n, what is the value of m plus n? So first m చూద్దాం. చూడనా యాడ్ చేస్తున్నాను చూడండి. 12 10 22 25 25 34 44 48 58. సో 66 76 81 91 అంటే టోటల్ 91. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయన్నా 7 ఉన్నాయి. అంటే 7 టేబుల్లో 13 టైమ్స్ పోతుంది. ఇది ఏ వాల్యూ? m వాల్యూ. సిమిలర్లీ n వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 10s యాడ్ చేయండి. 2 2 3 7 10 13 16. 10s యాడ్ చేస్తే 160 వచ్చాయి. నెంబర్స్ యాడ్ చేయండి. 7 అక్కడ 2 ఉంది కదా, 7 9 15 23 23 ప్లస్ 3 26. అంటే మొత్తం 186 వస్తుంది. బై 6 మొత్తం 6 ఉన్నాయి. 186 అంటే 31 వస్తుంది. ఇది n వాల్యూ. సో m ప్లస్ n అన్నాడు. 13 ప్లస్ 31 అంటే 44. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఒక స్టూడెంట్ 440 మార్కులు సాధించి 8 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. సో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలన్నటువంటి మార్కుల శాతం 56. అంటే పాస్ అవ్వాలంటే 56% మార్కులు రావాలి. వేరొక విద్యార్థికి 72% మార్కులు వచ్చాయి. అయితే ఆ వేరొక విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని అని అడుగుతున్నాడు. సో పాస్ అవ్వాలంటే ఎంత శాతం రావాలన్నా 56% రావాలి. ఒక విద్యార్థికి 440 వచ్చి 8 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? 448 మార్క్స్ రావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 72% మార్కులు వచ్చినోడికి ఎన్ని మార్కులు వచ్చినట్టు. అంటే 56% మార్కులు 448 అయితే మరి 72% మార్కులు దేనికి సమానం అని అడుగుతుంది. సో 14 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 8 7s are 8 9s are. సో 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతున్నా? 7 6 are 42 28 వస్తుంది. 7 4 టైమ్స్ 9 into 64. సో 960 times 540 9 4s are 36. 540 plus 36 576. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 576. లేదు, మన ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. మన ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. సో 9 టేబుల్లో పోయేది అదొకటే ఉంది, అలా కూడా వెరిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 మాక్ టెస్ట్ నెంబర్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.